ఫస్ట్ పార్ట్ విలన్ హీరో. తర్వాత సార్ మీరు ఈ 4 సంవత్సరాలు జరిగింది సినిమా నిర్మాణం, మీరు అసలు రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని అని చెప్తున్నారు, నిజమేనా? అంటే నాకు అంటే మంచి వచ్చాడో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు నా రెమ్యూనరేషన్ ఎప్పుడు కోల్పోతూ ఉంటాను. అంటే హ్యుమానిటీ మనం చంపేవాడు ఒకసారి, అంటే లేదంటే అదేంటది గోపీచంద్ ధర్మోడిలో అయిపోతుంది. అంటే ఇది నాకు ఎందుకు నిలబడతాను లాస్ట్లో అంటే, సినిమా నేను సభలో కూడా చెప్పాను, ప్రతిదాని ఒక చిన్న పని, ఒక చిన్న కుర్చీ కూర్చోవాలి, ప్లాట్ఫామ్ చేయాలంటే చిన్నపాటి మినీ యుద్ధం చేయాల్సి వస్తుంది. మన సౌకర్యం కోసం ఏ పని అయినా సరే చిన్న గొడవ పడడం, ఒక చెట్టును కొట్టడం, ఒక చిన్న ఫర్నిచర్ కావాలంటే చెట్టును కొట్టడం, హింసతో ముడిపడి ఉంటుంది. అలాంటిది అంటే చిన్నపాటి యుద్ధాలు చేయాలి. అలాంటిది ఒక సినిమా చేయాలంటే బోర్డులంత అందరినీ ఒప్పించాలి, ఏకతాటిపై నడిపించాలి, అందరికీ అవసరం అనిపించాలి, ఊరిని ఏదో వచ్చామంటే అలాంటిది నిర్మాత నలిగిపోతుంది. ఇప్పుడు నాకేముంటుందంటే నిర్మాత ఒక్కడే ఉండడు, దాన్ని ఆనుకొని ఒక ఎకో సిస్టమ్, ఫైనాన్షియర్స్ ఉంటారు. ఫైనాన్షియర్స్ అంటే అతను ఒక్క మనీ కాదు, దాన్ని అనుకున్న ప్రతి ఒక్కరు 50 లక్షలు 25 లక్షలు పెట్టినా నేను చూసాను. స్వయంగా ఆరెంజ్ సినిమాకు నేను ఇచ్చినప్పుడు, నేను చెక్లు ఇస్తున్నప్పుడు నాకు తెలిసింది 10 లక్షలు ఒకరికి, 15 లక్షలు ఒకరికి, ప్రిన్సిపల్ పర్సన్ ఒకళ్ళే ఉన్నా కానీ నాకు అది. అందుకని నాకేంటంటే ఈ ఎకో సిస్టమ్ మీద చాలా గౌరవం, నిర్మాతలకు ఎకో సిస్టమ్ మీద గౌరవం. నేనేమనుకుంటానంటే డబ్బులు ఈరోజు రాకపోతే రేపు వస్తాయనుకుంటాను, రాకపోతే పర్లేదు, కానీ మనుషులు నిలబడితే డబ్బు సంపాదన ఏముంది, మనుషులు చచ్చిపోతే డబ్బు ఉండి ప్రయోజనం ఏంటనే. సో దట్ ఇస్ మై వే ఆఫ్ థింకింగ్. ప్రస్తుతానికైతే లేదు, చూడాలి, భవిష్యత్తులో చూడాలి. తర్వాత సార్ ఈ మీరు కరెక్ట్గా భీమ్లా నాయక్ చేసినప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండంగా హిట్ అయింది. కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ 2 టికెట్ రేట్లు పెంచింది, ఇంకా కలెక్షన్స్ బాగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్. అంటే నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే సార్, నేను ఎప్పుడు కలెక్షన్ గురించి ఎప్పుడు దృష్టి పెట్టలేదండి, ప్రామిస్. అంటే దేన్ని దృష్టి పెడతానంటే ప్రోడక్ట్ మంచిగా ఉంటాయి, డబ్బులు వస్తాయని నమ్ముతాను. అది నేనేంటి ఆ నెంబర్కి నాకు నిజంగా ఫస్ట్ నాకు అర్థం కాదు, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన కూడా. పైగా నేను వెళ్ళి కొన్ని లాస్ట్ టైం వాళ్ళు ఇవ్వకపోతే నేనేం అడగలేదు, మళ్ళీ మీరు కూర్చోబెట్టి కానీ, అంటే నాకు ఉన్న పరిస్థితులకి నేను చాలా చేసి ఉండొచ్చు, కానీ నేను అది కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇది డెస్టినీ అనుకుని లెట్ ఇట్ బి అనుకుంటాను. అంటే మన ఎదిగే ప్రాసెస్లో కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతాయి, ఇక్కడ కూడా ధర్మం బతికింది. అలాగే ఇప్పుడు కూడా ఇది నేను అడగలేదు, నేను కోరుకుంది. ఎందుకంటే ఇది నా ఒక సినిమా కాదు, అందరి సినిమాలకు ఇచ్చినట్టుగా ఇచ్చారు. దానికి నిన్న రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసిన, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకించి ఇది మా వాళ్ళలో ఉంది కాబట్టి ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి దీని రేట్ పెంపుదల ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన పంపించాను, నేనే పంపించాను. వాళ్ళు కూర్చోబెట్టి లేదు, ఇది దుర్గేష్ గారికి కూడా పంపించకండి, దీన్ని డైరెక్ట్ ఆయన దగ్గరికి పంపించి ఇది ఆయన ఏం డిసైడ్ చేస్తారో చేయనివ్వడం చెప్పాను, అంతే. సార్ తర్వాత మీరేమో ఇచ్చిన మాట ప్రకారం సినిమా పూర్తి చేస్తామని ముందే అందరికీ చెప్పారు, ఇది కానీ ఓజీ కానీ లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ప్రతిపక్షాలు ఇది వదిలేసి, అడ్మినిస్ట్రేషన్ వదిలేసి అటు వెళ్తున్నారు అనే విమర్శలు. అంటే నేనేమో ఖచ్చితంగా అది మనం పరిగణలోకి తీసుకుంటాను. అంటే ఎనీ నెగిటివ్ కామెంట్, విమర్శ నేను అది విమర్శ కానంత వరకు నేను ఖచ్చితంగా దాన్ని చూస్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను, ఈ సినిమాలు చేసేటప్పుడు ప్రత్యేకించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇట్లాగా. అంటే ఏమైపోయిందంటే ఈ 3 సినిమాలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో 3 నెలలు సమయం అయిపోయింది. అదే సమయంలో మనకి ఈ ఎలక్షన్స్ కూడా ఎలక్షన్స్ గురించి ముందే అయిపోయేది. నేను ప్లాన్ చేశాను, కానీ ముఖ్యమంత్రి గారిని మీకు రాజమండ్రి ఎపిసోడ్ కానీ, తర్వాత ఆయన 50 రోజులు పెట్టవచ్చు, నాకు క్రూషియల్ టైం అక్కడ అయిపోయింది. దాంతో తర్వాత పాటు ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఈ అలయన్సెస్ వీటి గొడవల్లో నిర్మాతల్ని ముగ్గురిని క్షమించమని అడిగాను. నేను చేద్దాం అనుకున్నా, కానీ పరిస్థితులు ఇవి. ముందు రాష్ట్రం బాగుండాలి, తర్వాత అందరం బాగుంటే అంత బాగుంటుంది అంటే వాళ్ళు కూడా పెద్ద మనసు అర్థం చేసుకున్నారు. సో అయిపోయిన తర్వాత వెంటనే నేను అంటే ఇది ఎప్పుడు ఈ విమర్శ నేను స్వీకరిస్తానంటే, వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన విమర్శ ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను కనుక అడ్మినిస్ట్రేషన్ వదిలేసి చేస్తే, అలాగే మేము అన్ని బేసిక్ అన్నిటినీ లైన్లో పెట్టి నేను చేసింది కూడా రోజుకి 2 గంటలు చేశాను ఇక్కడ.